హనుమకొండ పెగడపల్లి డబ్బాల వద్దనున్న ఏకశిల హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్నటువంటి ఓ విద్యార్థినిపై టీచర్ విచక్షణారహితంగా దాడి చేసింది. తల, మొహం, వీపు, కాళ్ళు, చేతులపై కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో ఆ చిన్నారి విపరీతంగా గాయపడింది. 2 జడలను లేపుతూ గాల్లో విచక్షణారహితంగా ఊపింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. రేపు అనగా 27వ తేదీన ఉదయం 10:30 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించాలని తెలిపారు. ఈ నెల 29వ తేదీన నామినేషన్లకు చివరి గడువు అని తెలిపారు. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, 1వ తేదీన నామినేషన్ల అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. గరిష్టంగా ఒక అభ్యర్థి 4 నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. వరంగల్ నగరంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. పరకాల నియోజకవర్గంలోని మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించారు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం కేసీఆర్ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించారని, సూరత్, తమిళనాడులోని తిరువూరులాగా వరంగల్ కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వరంగల్ నగరాన్ని పూర్వ వైభవం దిశగా తీసుకెళ్తామని తెలిపారు.